బాబాయ్ యుఎస్ వెళ్తున్నాడు. ఏమైందిరా డల్గా ఉన్నావు? బాబాయ్, నువ్వు యూఎస్కి వెళ్ళడం ఇష్టం లేదు. అవునా, ఎందుకురా? నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా మాతో. ఉండొచ్చు, కానీ నేను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకోవాలంటే చాలా డబ్బులు కావాలి కదా. ఇక్కడే ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి, అది యూఎస్ వెళ్ళాననుకో చాలా డబ్బులు వస్తాయి. అప్పుడు నేను బాగా చూసుకోవచ్చు. అయితే నీకు చాలా పెద్ద జాబ్ వచ్చిందా? ఇంకా రాలేదమ్మా, అక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకోవాలి. అది దొరికేలోగా ఏ పెట్రోల్ బంక్లోనో ఏ సూపర్ మార్కెట్లోనో పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. ఆయిల్ బంక్ ఇక్కడ ఉంది, సూపర్ మార్కెట్ కూడా ఉంది. మరి ఇక్కడే చేయొచ్చు కదా బాబాయ్. ఇక్కడ కూడా ఉన్నా మన కంట్రీలో లేబర్కి అంతగా రెస్పెక్ట్ ఇవ్వరమ్మా. అదే యూఎస్ లేదా వేరే కంట్రీస్లో మనం ఏ వర్క్ చేసినా రెస్పెక్టబుల్గా చూస్తారు అండ్ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు? ఎందుకంటే మన కంట్రీలో చాలా డబ్బున్న వాళ్ళకి లేదా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. అంతెందుకు, నువ్వు పెద్దగా అయ్యాక నీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ పేరెంట్స్ కలిసినప్పుడు మేము పెద్ద పెద్ద జాబులు చేస్తున్నామని వాళ్ళు అన్నప్పుడు మా బాబాయ్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడని చెప్పుకోగలవా? లేదు కదా. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ నీతో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారో లేదో అని. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా. మా బాబాయ్ నన్ను హ్యాపీగా ఉంచడానికి ఏదైనా చేస్తారు. నువ్వు చెప్పుకుంటా సరే, అందరు చెప్పుకోవాలిగా మీ బాబాయ్ గ్రేట్ అని. సర్లే, ఇవన్నీ ఎందుకురా, బాబాయ్ 2-3 yearsలో ఇండియాకి వచ్చేస్తాడు, అప్పుడు నీతోటే ఉంటాడు. నువ్వు ఇండియాకి వస్తావు, కానీ ఇండియాకి ఎప్పుడు వస్తుంది?